మరో బ్రేకింగ్ అంటుంది. కర్ణాటక సీఎంగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 3న సాయంత్రం 4:05 లోక్ భవన్ లోని గ్లాస్ హౌస్ లో డికే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజయ్య పీఠం స్వామీజీ సూచించిన ముహూర్తంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. పరిమిత అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కేపీసీసీ నిర్ణయించింది. ఇక నిన్న సీఎల్పీ నేతగా డికే శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విధాన సౌధలో నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా ఏఐసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర బాధ్యుడు రణ్దీప్ సింగ్ సుర్జేవాలా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, శాసనసభాపక్ష నాయకుడుగా డికే శివకుమార్ పేరు ప్రతిపాదించారు. పరమేశ్వర్ బలపరిచారు. సీఎల్పీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక ఆ తర్వాత ఏఐసీసీ అధికారికంగా డికే శివకుమార్ పేరును ప్రకటించింది. ఆ వెంటనే డికే శివకుమార్ సిద్దరామయ్య ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ తో సమావేశమయ్యారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కూడా కోరారు. అందుకు గవర్నర్ అంగీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఫోన్లో గణేష్, కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణ స్వీకారానికి అయితే ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే జూన్ 3వ తేదీన సాదాసీదాగానే కర్ణాటక ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రస్తుతం అంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, అందువల్ల అజయ్ పీఠం సంబంధించినటువంటి స్వామీజీ సూచించినటువంటి ముహూర్తానికే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 3వ తేదీ సాయంత్రం 4:05 ముహూర్తం అయితే ఖరారు కావడం జరిగింది. అంటే అట్టహాసంగా చేయాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సమస్య అనేది కొరత ఏర్పడడం, దానికి తోడు బెంగళూరు వంటి నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉండడంతో ప్రజలు ఇబ్బంది లేకుండా సాదాసీదాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే 3వ తేదీనే రాహుల్ గాంధీ షెడ్యూల్ లో కూడా ఖాళీ ఉండడంతో 3వ తేదీన రాహుల్ గాంధీ రావడానికి వీలుగా ఈ ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఆయనతో పాటు 14 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారన్న తెలుస్తోంది. ఇద్దరు అంటే దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒకరు, అదేవిధంగా మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి మరొకరిని డిప్యూటీ ముఖ్యమంత్రులుగా కూడా ఈ ప్రమాణ స్వీకారం చేస్తారన్న చర్చ నడుస్తుంది. గవర్నర్ గెహ్లాట్ ఈ అంటే డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇదే క్రమంలో మనం చూసాం, నిన్న సాయంత్రం సిఎల్పి సమావేశం జరగడం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్దరామయ్య డికే శివకుమార్ ను సిఎల్పి నేతగా ప్రకటించడంతో దానికి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆమోదం తెలిపారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా అయ్యేందుకు డికే శివకుమార్ కు లైన్ క్లియర్ అవ్వడం జరిగింది. ఏఐసీసీ కూడా ఆ తర్వాత ప్రకటన రిలీజ్ చేసింది. ఇదే క్రమంలో 3వ తేదీన సాయంత్రం 4:05 కర్ణాటక ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల పాటు సేవలు అందించేందుకు డికే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అయితే ఏర్పాట్లు అయితే ఇప్పటికే ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా డికే శివకుమార్ కళలు నెరవేరబోతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో కళలు కంటున్నారు. వాస్తవంగా 2023లోనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ముందుకొచ్చారు. కానీ అప్పటికి సిద్దరామయ్య సీనియారిటీ ఉండడం, ఆ కారణాలతో సిద్దరామయ్య వైపు ఏఐసీసీ అంటే మొగ్గు చూపడం జరిగింది. ఆ తర్వాత డికే శివకుమార్ కి ఇచ్చినటువంటి మాట ప్రకారమే సిద్దరామయ్యను రాజీనామా చేయించి ఇప్పుడు డికే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా అధిరోహించేటువంటి అవకాశం కల్పించింది. దీంతో డికే వర్గంతో పాటు కాంగ్రెస్ కర్ణాటకలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు డికే శివకుమార్ 3వ తేదీన సాయంత్రం 4 గంటలు ప్రమాణ స్వీకారం చేసేందుకు అయితే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్.